టీపీసీసీ జనరల్ సెక్రటరీ సో చెనగాని దయాకర్ ఉన్నారు. అలా ఏందన్న చెప్పండి, ఏం చెప్తారు? అంటే కేసీఆర్ చేసిన కమెంట్స్కి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు, రేవంత్ రెడ్డి కమెంట్స్కి నా కేటీఆర్ కమెంట్ ఏంది, భాష ఏంది అసలు అని చెప్పేసి కూడా చాలా మంది ఉంటారు. ఏంది రాజకీయ భాష ఏంది? ఇప్పుడు కల్వకుంట్ల కేసీఆర్ గారిని ఇవాళ కేటీఆర్ హరీష్ రావు నమ్మట్లేదని కేసీఆర్ని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించారు. ప్రెస్ మీట్లో తోలు తీస్తాం బిడ్డ, ఒకటి నేను వస్తున్నా చేస్తున్నాను మాట్లాడి దానిపైన సీఎం గారు మాట్లాడి ఇవాళ 10 ఏళ్ల పాటు అధికారం మీ చేతిలో పెడితే ఇవాళ తెలంగాణను బీక్కతిని తెలంగాణ దోసుకొని ఇవాళ అనేక ఉన్నటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడిన మీరు తెలంగాణ గురించి మీరు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఇవాళ 10 ఏళ్ల పాటు నువ్వు చేసిన ప్రాజెక్ట్ ఏం కట్టినావు, తెలంగాణ చేసిన అభివృద్ధి ఏం కట్టినావు, తెలంగాణకు చేసిన ఒరగబెట్టింది ఏం ఒరగబెట్టి అది మేము మాట్లాడతాం. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత, పాలన వచ్చిన తర్వాత ప్రజలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అందించగలిగినాం. ఇవాళ మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వాళ్ళకు పెద్దపీట వేసి వాళ్ళ ఆకాంక్షకు అనుగుణంగా ఇవాళ మేము పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ 10 ఏళ్లలో నువ్వు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోతేవి, రైతులు పండించిన పంటకు కూడా నువ్వు గిట్టుబాటు ధర ఇవ్వకపోతేవి, లేకపోతే కొనుగోలు చేయడానికి కూడా కష్టమైపోయాయి గతంలో. ఇవాళ ఒక్క ప్రాజెక్టు కూడా తెలంగాణలో కట్టమవుతుంది. ఆల్రెడీ 1,00,000 కోట్ల వ్యాయామం పెట్టుకొని కాళేశ్వరం కడితే అది కూడా కూలిపోయి ప్రజల నోట్లో మట్టి కొడుతుంది. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారి పైన ఇష్టానుసారంగా కేటీఆర్ అనేటోడు తన స్థాయికి మించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అది సరైనది కాదు, మాటలు బంద్ చేసుకోవాలి. ఈ అహంకారపూరితమైన మాటలు, బలుపు మాటలు, పొగరుబోతు మాటలు బంద్ చేస్తే ప్రజలు సహిస్తారు. లేకపోతే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని రాజకీయ సమాధి చేస్తారు బిడ్డ అని హెచ్చరిస్తా ఉన్నారు. తెలంగాణ తెచ్చినందుకు బరాబర్ మాకు పౌరుషం ఉంటుంది, బరాబర్ మోతనం ఉంటుంది, ఈ విధంగా మాట్లాడారు కదా. తెలంగాణ నువ్వు కాదు బిడ్డ తెచ్చింది, తెలంగాణ విద్యార్థులు పోరాడితే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ సర్కార్ తెలంగాణని ఏర్పాటు చేసింది. ఇవాళ మేమిచ్చిన తెలంగాణలో నువ్వు ఇలా భోగాలు అనుభవించినావు, 1,00,000 కోట్లు మీరు సంపాదించిన నీ కుటుంబం బాగుపడ్డది. ఇవాళ తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేర్చకుండా, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చకుండా కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే వాళ్ళ ఉన్నటువంటి తెలంగాణలో ఆస్తులు కూడగట్టుకొని తెలంగాణని దగా చేసి దోపిడీ చేసింది మీరు. ఇవాళ మీరు తెలంగాణ గురించి మాట్లాడితే సిగ్గనిపిస్తుంది. ఎందుకంటే ఎవడో సన్యాసుడు అంటే సవితల్లి దగ్గరకు వచ్చినట్లాగా ఇవాళ కేసీఆర్ ప్రెస్ మీట్ కూడా అట్లనే ఉన్నది. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. దానికి తీర్పే నిన్నగాక మొన్న సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు. కాబట్టి భవిష్యత్తులో కూడా అట్లనే ఉంటుంది. మేము ప్రజలకు జవాబుదారీ పాలన, ప్రజల ఆకాంక్ష మేరకు మేము నడిపిస్తూ ఉన్నాం. ఇవాళ నీళ్ళ పేరుతోని, లేకపోతే తెలంగాణ సెంటిమెంట్ పేరుతోని మళ్ళొకసారి తెలంగాణ సెంటిమెంట్ రాజేసి మళ్ళొకసారి రాజకీయాలు చేయడానికి కల్వకుంట్ల కుటుంబం ఆలోచన చేస్తుంది తప్ప కేసీఆర్ ప్రెస్ మీట్తోనో లేకపోతే అసెంబ్లీకి వస్తేనో తెలంగాణ ఏదో భూగోళం బద్దలైపోదు, లేకపోతే తెలంగాణ ఆగిపోదు. అంటే బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతూ, కేంద్ర మంత్రి మన బండి సంజయ్ కూడా మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆ విధంగా కాదు, సో ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి సో ఆ విధంగా ఆయన స్థాయిని దిగజార్చుకున్నట్టు మాట్లాడుతారు. ఆ విధంగా మాట్లాడద్దు అని చెప్పి బండి సంజయ్ గారు కూడా హితవు పలికిరేం చెప్తారు. ఇప్పుడు మీరు గౌరవంగా మాట్లాడితే మేము గౌరవిస్తాం, మేము గౌరవించినాం. అరే సన్యాసులారా, చవటల్లారా, ఈ తలమాసిన వాళ్లకు అవకాశాలు ఇచ్చినాం. ఇవాళ ప్రజాపాలన వచ్చింది, ప్రజలు మీకు బుద్ధి చెప్పారు, మీలో రాజకీయ పశ్చాత్తాపం ఉండాలి. ఇవాళ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకున్నారు, రేవంత్ రెడ్డి గారి పాలన కోరుకున్నారు. కాబట్టి మీ యొక్క సలహాలు, సూచనలని గౌరవంగా ఇవ్వండి. మేము వినడానికి సిద్ధమంటే కూడా మీరు వినకపోతే, అసెంబ్లీకి రండి అంటే కూడా రాకపోతే, ఇవాళ మీరు 29 వస్తున్నారు రండి, కల్వకుంట్ల కుటుంబం మొత్తం కట్టగట్టుకుని రండి. మీ 10 ఏళ్లలో అవినీతి పైన మాట్లాడడానికి సిద్ధం. ఈ 2.5-3 ఏళ్లలో ప్రజాపాలన ఏం చేసిందని మేము చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రాజెక్టుల పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, కృష్ణానది జలాల మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, తెలంగాణ సంక్షేమం మీద మాట్లాడడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు వినడానికి సిద్ధంగా ఉంటే మీరు రండి. కాబట్టి మీరు వస్తే మా తప్పులు, మా అవినీతి ఎక్కడ బయటపడుతుంది అనే ఉద్దేశంతోనే మీకు అసెంబ్లీలో మాట్లాడడానికి ముఖం లేక మీరు రావట్లేదు. కాబట్టి మేము అవకాశం ఇచ్చినాం గౌరవంగా. 10 ఏళ్ల పాటు పనిచేసిన కేసీఆర్ అనుభవాన్ని ప్రజాపాలనకు, ప్రజలకు అందించమని కోరుతున్నాం. దాన్ని కూడా చేతగాలి. ఇవాళ ఫామ్ హౌస్లో పడకేసుకొని, తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో పడుకొని ప్రజల ఉన్నటువంటి నీ అనుభవాలు, నీ సూచనలు ఏమంటే కూడా ఇక ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తెలంగాణకు ఒరిగేదే ఉందండి. కానీ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయం కూడా కంప్లీట్ నాకు టీవీ సీరియల్ తలపిస్తుంది నాకు అని బండి సంజయ్ గారు మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ చాలా నత్తనడగా జరుగుతుంది, అసలు ఏంది దానిపై పురోగతి ఉంటుందా లేదా అని చెప్పి వ్యాఖ్యానించి బండి సంజయ్ అనేటోడు తెలంగాణకు పిచ్చి సంజయ్. తెలంగాణ మీద ఏమాత్రం అవగాహన లేని దద్దమ్మలు వాళ్ళు. కాబట్టి ఏదో లక్కీ డ్రాలో వచ్చినటువంటి కేంద్ర మంత్రి పదవి. కాబట్టి పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నా ఆయన పార్లమెంటు పోడు,
తెలంగాణ సమస్యలు మాట్లాడు, తెలంగాణకు రావాల్సిన కేంద్రం నుంచి వాటా గురించి మాట్లాడు. ఇక బండి సంజయ్ మాట్లాడితే కూడా తెలంగాణ నవ్వొస్తుంది. అరే మీ చేతిలో సిబిఐ విచారణ చేస్తే కూడా మీరు మాట్లాడే చేతగా నాకు అర్థం కాదు. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ కలిసి కట్టుకొని రాజకీయ సహజీవనం చేస్తూ ఉంది. ఇవాళ గతంలో మీరు సహజీవనం చేస్తున్నట్టే మేము కాదు, మేము వేరు వాళ్ళ పైన అవినీతి పైన అన్నావు. 10 ఏళ్ల పాటు మోడీకి మోతరిల్లింది కేసీఆర్, ఇవాళ కేసీఆర్ దగ్గర మోకరిల్లింది రాష్ట్ర బీజేపీ నాయకులు. కాబట్టి వాళ్ళు కూడా ఇక మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఇవాళ తెలంగాణకు ఒక శిఖండిలా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క విలువైన సలహాలు సూచనలు ఈ చేతగాక కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వాళ్ళు చేసిన అప్పులు కావచ్చు, వాళ్ళు చేసిన వ్యవహారం కావచ్చు, దాన్ని గట్టెక్కించి ప్రజలకు ఒక సంక్షేమం ఇవ్వాలి, ప్రజలకు ఒక యువతకు ఫ్యూచర్ ఇవ్వాలి, యువతకు భవిష్యత్తు నిలబడడానికి జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధిలో వాళ్ళ భాగం కాకుండా శిఖండిలాగా ఇవాళ ప్రజల అభివృద్ధికి ద్రోహం తలపెట్టేలాగా వాళ్ళ వ్యవహారం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ఆవేదనతో మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు అరే మీరు చేస్తున్న మీ ప్రతిపక్ష బాధ్యతను మీరు నెరవేర్చకుండా ఎందుకు ఈ శిఖండి రాజకీయాలు చేస్తా ఉన్నారు అనే పైన మాట్లాడాడు. ముఖ్యమంత్రి గారు మాట్లాడే దాంట్లో ఏమాత్రం కూడా తప్పు లేదు. వాళ్లకు ఇంకా ఎంత మాట్లాడినా కూడా వాళ్ళు తక్కువే. కాబట్టి ఇదే తరహాలో వాళ్ళ బుద్ధి కానీ వాళ్ళ వివరశీలు ఉంటే తెలంగాణ ప్రజలు తోలు తీసి ఆరబెడతారు. సవాల్ చేస్తా ఉన్నాం, బుద్ధి మార్చుకోండి, ఇంకా వివరశీలు మారాలి. మీరు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బుద్ధి తెచ్చుకొని ఉండండి. ప్రతిపక్ష హోదా ఇచ్చారు మీకు, దాన్ని గౌరవంగా నెరవేర్చండి. అది చేత కాకుండా రోజు పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి గారి పైన ఏడవడం, ముఖ్యమంత్రి గారిని తిట్టడం ఇదే పని. అమ్మాయికి నాకు అర్థం కాదు. బామ్మాడితే ఒకడు రోజు ఒకటి ప్రెస్ మీట్ పెట్టి ఇదే మాట్లాడు. ఇవాళ నిన్న బామ్మాడితే వద్దయింది, రేపు బావ వద్దయింది, ఇంకా రేపు ఇంకోటి అయింది. అంటే తెలంగాణ రాష్ట్రానికి శనిలా దాపరించినటువంటి కల్వకుంట్ల కుటుంబం. సో ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి రాబోతున్నారు, రేవంత్ రెడ్డి గారు పిలిచారు అసెంబ్లీకి రా చర్చిద్దాం మాట్లాడదాం అని చెప్పిన పరిస్థితి మనందరికీ తెలుసు. కాబట్టి సో ఇప్పుడు కేసీఆర్ గారు మనం రాబోతున్నారా, వస్తారు అనుకుంటున్నారు అసెంబ్లీకి? మేము 2.5 ఏళ్ల నుంచి కేసీఆర్ గారు రావాలి మాట్లాడాలని మేము కోరుకున్నాం. వాళ్ళకి చేతగాక వాళ్ళు రావట్లేదు. ఇవాళ 29 నాడు వస్తే మాత్రం తెలంగాణకు ఒరిగేది ఏం లేదు. మాట్లాడమంటున్నాం. మీరు బాధ్యతంగా ప్రజాస్వామ్యయుతంగా ఈ సమస్యలు కానీ మీ ఆలోచన కానీ ఎజెండా ఏది పెడతారో మాట్లాడండి. మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 10 ఏళ్లలో జరిగింది ఏంది, 2.5 ఏళ్లలో జరిగింది ఏంది మాట్లాడదాం రావండి. నీళ్ల మీదనైనా, తెలంగాణ సంక్షేమం మీదైనా, ప్రాజెక్టుల అంశం మీద, కృష్ణ జలాల మీద, గోదావరి జలాల మీద ఏ అంశం మీరు ఇచ్చినా కూడా మాట్లాడడానికి మా మంత్రులు, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నాం. రండి, మీరు ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుకుందాం రండి. ఎందుకు ఈ అడ్డదారి పనిలో శిఖండి రాజకీయాలు ఎందుకు చేస్తుంది? ఈ బలుపు మాటలు అహంకారం బంద్ చేయండి. 4 కోట్ల మందిని చూసి అసెంబ్లీలో మాట్లాడుకుందాం రండి. ఎన్నోసార్లు ఈ అవకాశం సాక్షాత్ ముఖ్యమంత్రి గారి సవాలు విసిరారు. సవాళ్ళు కూడా స్వీకరించిన దద్దమ్మలు ఇవాళ దాని పైగా తిప్పుకొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణ యువత భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం. కాబట్టి దీనిలో కలిసి వచ్చే ఎవడు సలహాలు సూచనలు ఎవరిచ్చినా తీసుకోవడానికి సిద్ధం, వినడానికి సిద్ధం. థ్యాంక్ యూ.